ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 62 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ అయ్యారు. మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సిహెచ్ శ్రీధర్ ను నియమించింది. ఆయనకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కమిషనర్ గా ఎంవి శేషగిరి, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ కమిషనర్ గా రేఖారాణి, ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా చేవూరి హరికిరణ్ నియమితులయ్యారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా మల్లికార్జున, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్, భూ సర్వే సెటిల్మెంట్లు డైరెక్టర్ గా శ్రీకేష్ బాలాజీరావు, పౌర సరఫరాల కార్పొరేషన్ ఎండీగా గిరీష్ షా, సిఏడిఏ కమిషనర్ గా రమా సుందర్ రెడ్డి, గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా దినేష్ కుమార్, మార్క్ఫెడ్ ఎండీగా మంజీర్ జిలానీ, ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా కృతికా శుక్లా, ఏపీసీ పీడీసీఎల్ సీఎండీగా రవి సుభాష్ ను బదిలీ చేశారు. ఇక మెడికల్ సర్వీసెస్ ఎండీగా లక్ష్మీషా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా వేణుగోపాల్ రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజాబాబు, హార్టికల్చర్ ఎండీగా శ్రీనివాసులు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ గా నిశాంత్, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా లావణ్య, క్లీన్ కృష్ణా గోదావరి కెనాల్స్ ఎండీగా జీసీ కిషోర్, ఏపీఐఐసి ఎండీగా అభిషిక్త్ కిషోర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ గా సిరి, అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ గా విజయ సునీతను బదిలీ చేశారు. మరోవైపు సిఏడిఏ కమిషనర్ గా రమా సుందర్ రెడ్డి, ట్రాన్స్కో జాయింట్ ఎండీగా కీర్తి చేకూరి, స్కిల్ డెవలప్మెంట్ ఎండీగా గణేష్, జీవీఎంసీ కమిషనర్ గా సంపత్ కుమార్, ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నవ్య, బెజవాడ కార్పొరేషన్ కమిషనర్ గా ధ్యానచంద్ర, మారిటైమ్ బోర్డు సీఈఓగా ప్రవీణ్ ఆదిత్య, కోనసీమ జాయింట్ డైరెక్టర్ గా నిశాంతి, గుంటూరు జిల్లా జేసీగా భార్గవ్ తేజ, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా నారపురెడ్డి మౌర్యాని బదిలీ చేశారు.